ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహూర్ హుసేన్ రానాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఎదుట తహూర్ రానాను హాజరుపరిచారు. సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ ఎన్ఐఏ తరపున కోర్టులో వాదనలు వినిపించారు. రానా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్దేవా వాదించారు. రానాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరింది. కొన్ని వివరాలు సేకరించాల్సి ఉందని 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని దయాన్ కృష్ణన్ వాదనలు వినిపించారు. అర్ధరాత్రి దాటే వరకు ఇరుపక్షాల వాదనలు జరిగాయి. ఉగ్రదాడిలో తహూర్ రానా పాత్రకు సంబంధించి సాక్ష్యాధారాలను అధికారులు కోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత న్యాయమూర్తి కాసేపు తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం 18 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. 18 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో అర్ధరాత్రి సమయంలో తహూర్ రానాను ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. పటియాలా హౌస్ కోర్టు నుంచి తరలించే సమయంలో భారీగా పోలీసులు మోహరించారు. కోర్టు కస్టడీకి అప్పగించే సమయానికి అధికారులు ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. రాత్రి ఎన్ఐఏ ఆఫీసులోని స్పెషల్ సెల్లో రానానుంచారు. ముంబై పేలులకు సంబంధించి ప్రశ్నించారు. पुलिस कस्टडी मांगी थी। कोर्ट ने 18 दिन की कस्टडी दी है इन्वेस्टिगेशन के लिए और ये डायरेक्ट किया है कि कस्टडी में लेने से पहले और अगली डेट पे प्रोडक्शन से पहले भी कॉम्प्रिहेंसिव मेडिकल टेस्ट होंगे और बीच में जो भी उनकी मेडिकल रिक्वायरमेंट्स हैं उनको ध्यान में रख फिजिकली पेश किया जाएगा। मैं इस चीज़ पे कमेंट नहीं कर सकता क्योंकि कोर्ट ने स्ट्रिक्ट डायरेक्शंस दिए हैं कि इस केस ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహూర్ హుసేన్ రానాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, శ్రావణి, ముంబై ఉగ్రదాడుల కేసుకు సంబంధించినటువంటి అందులో కీలక సూత్రధారిగా ఉన్నారని చెప్పి ఎన్ఐఏ కోర్టులో హుసేన్ రానాను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అర్ధరాత్రి నిజంగా చెప్పాలంటే ఒక టెన్షన్, ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఎన్ఐఏ కోర్టు ఎటువంటి ఆర్డర్ ఇస్తుంది ఏంటి అనే దాని నేపథ్యంలో చాలా ఆలస్యంగా 2 గంటల తర్వాత ఇక కోర్టుకు ఏదైతే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఎన్ఐఏ కోర్టు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ విషయంలో మాత్రం మొదట నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేకంగా తమకు 20 రోజుల పాటు హుసేన్ రానాకు సంబంధించి కస్టడీ కావాలి, ముఖ్యంగా ముంబై దాడులకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించాడు, సూత్రధారిగా కూడా ఉన్నాడు. అయితే ఎవరైతే అక్కడ దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరికీ బ్లూ ప్రింట్ ఇవ్వడమే కాకుండా వాళ్లకు పేర్లు మార్చడం, వాళ్ళను హిందువుల రూపంలో బయటకి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. సో ఈ నేపథ్యంలో ఇంతకీ ఎవరు ఉన్నారు ఈయన వెనక, లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి మరిన్ని మూలాలు, అసలు ముంబై దాడులకు సంబంధించి కుట్ర పన్నిన దాంట్లో ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి అనే అంశాలను మాత్రం ఆయన విచారించడం ద్వారా తేలుతుంది. అందుకోసమే తమ కస్టడీకి ఇస్తే విచారణ జరుపుతామని చెప్పి ఎన్ఐఏ వాదనలు వినిపించింది. ఎన్ఐఏ తరఫున సీనియర్ కౌన్సిల్స్ రామచంద్రన్, ఆయనతో పాటు ప్రభుత్వం కొత్తగా నరేందర్ మాన్ కూడా ఒకవైపు ప్రత్యేక ప్రాసిక్యూటర్ గా నియమించడం జరిగింది. సో వాళ్ళ వాదనలు వినిపించిన తర్వాత ఎన్ఐఏ కోర్టు సంబంధించినటువంటి జడ్జి మాత్రం కేసును దీనికి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి అంటూ రిజర్వ్ చేశారు. సో ఆ విధంగా దాదాపు 3 గంటలు ముగిసిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ అనౌన్స్ చేశారు. సో వెంటనే అక్కడి నుంచి పటియాలా కోర్టు నుంచి అటు హుసేన్ రానాను నేరుగా ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లారు. కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ సెల్లోనే ఒక రానాను విచారించబోతున్నారు. అయితే ఈ ముంబై దాడులకు సంబంధించినటువంటి అంశంలో కీలక సూత్రధారిగా ఉండడమే కాకుండా మరోవైపు ఉగ్రవాద సంస్థలతో ఆయనకు గతంలో ఏ విధంగానైతే అనుబంధం ఉందో వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా భారత్ కొంత అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే ఈ అరెస్టును బేస్ చేసుకుని ఏదైనా అల్లర్లకు కానీ లేదంటే ఇతర దాడులకు కానీ పాల్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ప్రత్యేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.
మొత్తానికి 17 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి భారత్ కు ఏదైతే తహూర్ హుస్సేన్ రానాను తీసుకురావడం పట్ల మాత్రం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇది ఒక విజయంగా చెప్పుకుంటూనే మరోపక్క బాధితులు మాత్రం ఖచ్చితంగా తహూర్ హుస్సేన్ రానాకు కసబ్కి ఏ విధంగానైతే ఉరిశిక్ష పడిందో అదే విధంగా హుస్సేన్ రానాకు కూడా ఉరిశిక్ష పడాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, నిన్న ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత కస్టడీలోకి తీసుకున్న తర్వాత నిన్న అర్ధరాత్రి నుంచే విచారణ ప్రారంభమైందా, లేదంటే ఈ రోజు విచారణ మొదలవబోతుందా? ఒక రకంగా చెప్పాలంటే నిన్న జరిగినటువంటి ప్రొసీడింగ్స్ మొత్తం కూడా అరెస్ట్ కు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే మొదట ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే పాలెం ఎయిర్పోర్ట్ లో అప్పుడు ఎన్ఐఏ అధికారికంగా అరెస్ట్ చేసింది. విదేశాల నుంచి అంటే అమెరికా నుంచి తహూర్ హుస్సేన్ రానాను వెనక్కి తీసుకొచ్చేందుకు అటు కేంద్ర ప్రభుత్వము న్యాయపరంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఆయన అక్కడ ఉన్నటువంటి చట్టాలను అడ్డం పెట్టుకొని ఇండియాకు తీసుకువెళ్లకుండా నిరోధించుకునే ప్రయత్నం చేశారు. చివరికి అమెరికా సుప్రీంకోర్టు సైతం తహూర్ హుస్సేన్ రానా వేసినటువంటి పిటిషన్ ను తిరస్కరించడంతో ఫైనల్ గా తహూర్ హుస్సేన్ రానాను భారత్ కు తీసుకొచ్చేందుకు చిక్కులన్నీ తొలగిపోయాయి. అందుకే తీసుకొచ్చారు. అయితే ఎన్ఐఏ మాత్రం ఢిల్లీకి అంటే భారత్ కు చేరుకున్న తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో తను దిగిన తర్వాత అప్పుడు ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించింది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేసింది. సో ఆ తర్వాత ఇక ప్రొసీడింగ్స్ ఎవరినైనా సరే ఒకరిని అరెస్ట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఖచ్చితంగా కోర్టు అనుమతితోనే తమ కస్టడీలో ఉంచుకొని విచారణ జరపాల్సి ఉంటుంది. ఆ ప్రొసీడింగ్స్ లో భాగంగానే కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఏ విధంగానైతే అటు తహూర్ హుస్సేన్ రానాకు సంబంధించి ఇప్పటి వరకు గతంలో కసబిచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, వాంగ్మూలాలు, మరోవైపు అతని సంబంధించి హెడ్లీ ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాద దాడులకు సంబంధించినటువంటి కీలక సూత్రధారిగా అతనితో కూడా పలు సార్లు అంటే 100కు పైగా అతనితో మాట్లాడము, బాంబేతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆయన పర్యటించి ఈ ఉగ్రదాడికి కుట్రకు మొత్తం కూడా బ్లూ ప్రింట్ తయారు చేసినటువంటి అంశాలను కోర్టు ముందు పెట్టారు. సో దానికి అనుగుణంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఎన్ఐఏ తమ కస్టడీలోకి తీసుకుంది. అయితే అర్ధరాత్రి అంతా ఇది జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అంటే ఎన్ఐఏ కార్యాలయానికి చేరుకోవడమే 2:35 అంటే తెల్లవారుజామున జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ రోజు కొన్ని ప్రొసీడింగ్స్ అయితే రెడీ చేస్తారు. ఎన్ఐఏ టీం ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. 12 మందితో ఒక స్పెషల్ టీం ఏర్పాటైంది. ఎన్ఐఏ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ సెల్ ను కూడా ఏర్పాటు చేశారు. సో ఇక విచారణ అనేది ఖచ్చితంగా ఈ రోజు నుంచి కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.